హలో గైస్, మీరు కనుక ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతూ కరెంట్లీ ఈ వీడియోని చూస్తున్నట్టయితే వెల్కమ్ టు ద స్క్వాడ్. ఐ ప్రామిస్ యూ దిస్ విల్ బీ ద మోస్ట్ యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ వీడియో ఫర్ యోర్ ఎంబీబీఎస్ జర్నీ. కమింగ్ టు ద పాయింట్, మనం ఇయర్ మొత్తం ఎంత చదివినా లాస్ట్లో యూనివర్సిటీ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసరికి చాలా టెన్షన్ పడతాం. ఆ టెన్షన్కి చదివినవి కూడా మర్చిపోతాం. అసలు అన్ని టాపిక్స్ కవర్ అయ్యాయా, అన్నీ గుర్తుంటాయా, ఇలాంటి టెన్షన్ నాకైతే నా ఫస్ట్ ఇయర్ నుంచి ఉండేది. లాస్ట్కి వచ్చేసరికి చాలా కన్ఫ్యూజన్, భయం, టెన్షన్, పాస్ అవుతామా లేదా, అసలు ఏమేమి క్వశ్చన్స్ వస్తే, అసలు ఎస్ఏలు అవ్వలేదు, షార్ట్లు అవ్వలేదు. సో ఈ టెన్షన్ చాలా ఉండేది. ఎగ్జాక్ట్లీ నాకు యూనివర్సిటీ ఎగ్జామ్స్ అవుతున్న టైంలో ఎగ్జామ్కి మధ్య గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో మెడికో స్క్వాడ్ అనే టెలిగ్రామ్ ఛానల్ కనిపించింది. అండ్ ఆ ఛానల్ నాకు ఎంత హెల్ప్ఫుల్ అయిందంటే, ఇమాజిన్ నేను ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్, నేను ఇయర్ మొత్తం సరిగ్గా చదవలేదు, ఏదో అలా అలా కొన్ని ఎస్ఏ క్వశ్చన్స్ మాత్రం చదివా. తెల్లారితే అనాటమీ ఎగ్జామ్, ముందు రోజు నైట్ అసలు ఎటు చదవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ టైంలో ఈ మెడికో స్క్వాడ్ ఛానల్లో సమ్ సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ అన్నీ పెట్టారనమాట. అండ్ మనం కూడా ఖచ్చితంగా ఓకే అట్లీస్ట్ ఈ 50 క్వశ్చన్స్ చదివితే అందులో ఎన్నో కొన్ని వస్తాయి కదా, ఓకే ఏదో ఒకటి రాస్తాం. సో అట్లీస్ట్ ఈ 50 క్వశ్చన్స్ కవర్ చేద్దాం. మొత్తం టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు చదవలేం. సో టక్క ఆ 50 క్వశ్చన్స్ అట్లీస్ట్ ఒక్కొక్క క్వశ్చన్కి 5 కీ పాయింట్స్ అలా చూసుకుంటే చాలు, పేపర్ ఏదో ఒకటి రాస్తాం. ఆ కాన్ఫిడెన్స్తో అట్లా ఆ క్వశ్చన్స్ అన్నీ చూసుకున్నాను. అండ్ నెక్స్ట్ డే, యు ట్రస్ట్ మీ ఆర్ నాట్, ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ నాకు తెలిసినవే వచ్చాయి. ఎస్ఏలు అంటే అఫ్కోర్స్ అన్నీ చదువుతాం, షార్ట్స్ అన్నీ కూడా రాయగలిగాను కేవలం ఆ సెలెక్టెడ్ క్వశ్చన్స్ అన్నీ చూసుకోవడం వల్ల. అండ్ ఫస్ట్ ఇయర్ అలా అయిపోయింది, అన్ని సబ్జెక్ట్స్కి ఇట్ వర్క్డ్. తర్వాత సెకండ్ ఇయర్ పాథాలజీ, మైక్రోబయాలజీ అండ్ ఫార్మకాలజీ. మళ్ళీ యాజ్ యూజువల్ సెకండ్ ఇయర్ కూడా ముందే స్టార్ట్ చేద్దాం చదవడం అనుకున్నాను, కానీ సమ్వాట్ పాథాలజీ చదివాను. బట్ ఫార్మా అయితే నాకు అసలు డ్రగ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటో తెలియక నేను అసలు చదవనే లేదు. లాస్ట్లో కొన్నాను నేను అసలు కేడిటీ క్లాసిఫికేషన్ కూడా. అండ్ మైక్రోబయాలజీ అయితే అసలు నాకు టెక్స్ట్ బుక్కే లేదు. ఎగ్జామ్కి 2 months ముందు సీనియర్ దగ్గర టెక్స్ట్ బుక్ తీసుకుని చదివాను అనమాట. అండ్ ఇలా చదివిన వాళ్ళకి రిజల్ట్ ఎలా వస్తుంది అనుకుంటున్నారు? నేను హార్డ్లీ ఒక 1 month చదువుంటాను, అది కూడా ప్రిపరేషన్ హాలిడేస్ టైంలో. అండ్ వాట్, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, నాకు 68% వచ్చింది. అండ్ ఈజ్ ఇట్ ఈవెన్ పాసిబుల్? నాకన్నా టాపర్స్ ఉంటారు కదా, చాలా కష్టపడి సంవత్సరం అంతా చదువుతున్నట్టే కనిపిస్తారు, వాళ్ళకన్నా నేను ఎక్కువ స్కోర్ చేశాను. అసలు నాకే ఐ వాజ్ షాక్డ్ నిన్న రిజల్ట్ చూశాక. సో నాకు ఇంత హెల్ప్ఫుల్గా నాకు సపోర్ట్ చేసిన ఛానల్ అండ్ ఆ ఛానల్ అడ్మిన్ సార్ వాజ్ దేర్ అట్ ఎవ్రీ పాయింట్. నేను ఫస్ట్ ఎగ్జామ్ ఫార్మకాలజీ సరిగ్గా రాయనే లేదు, టైం సరిపోలేదు. ఒక ఎస్ఏ క్వశ్చన్ రాయలా, 2 షార్ట్ క్వశ్చన్స్ రాయలా, బిట్స్ 20 బిట్స్లో నేను హార్డ్లీ 5 బిట్స్ చదివి పెట్టా, మిగతావి టైం లేదు, ఏది పడితే అది బబుల్ చేసా. అన్ని బబుల్ చేశానో లేదో కూడా తెలీదు. ఆ రోజు ఏడ్చుకుంటా బయటకు వచ్చాను. ముందు నేను సార్కి టెక్స్ట్ చేశాను, మెడికో స్క్వాడ్ అడ్మిన్ సార్కి. ఆ సార్కి టెక్స్ట్ చేసా, ఇలా నేను సరిగ్గా రాయలేదు సార్ అని. ఏం కాదు, రేపటి ఎగ్జామ్స్ చూసుకుందాము, ఏం పర్లేదు, అసలు ఇంక ఇది మర్చిపో. మనం ఏం చేస్తాం అంటే ఇంక అక్కడే కూర్చొని ఇంక అక్కడే ఆగిపోయిందని చెప్పి ఆ హాఫ్ డే ఏడ్చి నెక్స్ట్ ఎగ్జామ్ చదువుకుని టైం వేస్ట్ చేస్తాం. బట్ సార్ అలా కాదు, ఇంకా ఓకే వాట్ ఈజ్ ఓవర్, నెక్స్ట్ పేపర్లో కవర్ చేయాలి, అన్నీ కూర్చొని స్టార్ట్ చేయన్నారు. అండ్ సెకండ్ ఇయర్కి ఏంటంటే సార్ గరుడా సిరీస్ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఆ గరుడా సిరీస్లో ఏంటంటే ప్రతి లాంగ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక వీడియోలో. అండ్ దాని నోట్స్ PDF వెంటనే ఇచ్చారు, ఆయన హ్యాండ్ రిటన్ నోట్స్ అనమాట. అది ఎంత యూస్ఫుల్గా ఉందంటే ఒక ఎస్ఏ క్వశ్చన్ ఒక 5 minutesలో అయిపోతుంది మీరు ఆ వీడియో విన్నారంటే. అట్లా 3 subjectsకి చేశారు. అసలు ఎస్ఏలు అయిపోతే ఎంత టైం ఉంటుంది షార్ట్ క్వశ్చన్స్ చదవడానికి. అలాగా ఎస్ఏ క్వశ్చన్స్ అన్నీ అలా సరదాగా ఒక వీడియో పెట్టేసుకొని, నేనైతే కొంచెం స్పీడ్లో 1.5xలో పెట్టేసుకొని ఫాస్ట్గా వినేసేదాన్ని, ఆ వీడియో కవర్ అయిపోయేది. సో ఎస్ఏ క్వశ్చన్స్ కవర్ అయిపోయాయి నా ప్రిపరేషన్ హాలిడేస్లో. కానీ షార్ట్స్ నేను సరిగ్గా కంప్లీట్ చేయలేకపోయా. కరెక్ట్గా అదే టైంకి సార్ మళ్ళీ షార్ట్ క్వశ్చన్స్ కౌస్తుభ సిరీస్ అని చెప్పి పేరు పెట్టి దాంట్లో షార్ట్స్ సెలెక్టివ్ ఎస్ఎస్ షార్ట్స్ అన్నీ పెట్టారు. దాంట్లో ఆల్రెడీ ఎస్ఎస్ నాకు కవర్ అయిపోయాయి, సో ఎస్ఎస్ డజంట్ మ్యాటర్. షార్ట్స్ లిటరల్లీ ఆ కౌస్తుభ సిరీస్ నేను అన్ని ప్రింట్అవుట్ తీయించుకున్నాను, పేపర్స్ పిన్ కొట్టాను. ఒక్కొక్క సబ్జెక్టు ఒక పేపర్కి 2 pages వచ్చేవి, 2 A4 sheets పిన్ కొట్టి అందులో అన్ని క్వశ్చన్స్ ఉండేవి. టక్క కూర్చుని ఒక్కొక్క క్వశ్చన్ చదివేదాన్ని, టిక్ పెట్టేదాన్ని. అలా షార్ట్స్ అన్ని కవర్ చేస్తాను ప్రిపరేషన్ హాలిడేస్కి. ఎగ్జామ్ ముందు రోజు నైట్ ఏం చేశాను, అప్పుడు కూడా అవే క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్, ఒక్కొక్క క్వశ్చన్కి 2 మేజర్ కీ పాయింట్స్ ఆ షార్ట్ పక్కన రాసేదాన్ని చాలా చిన్నగా, అదే A4 sheetలో ఇరికించి రాసేదాన్ని.
రేపు తెల్లారి ఎగ్జామ్ దగ్గర నేను ఆ 2 పాయింట్సే చూసుకునేదాన్ని. ఎందుకంటే ఎగ్జామ్ ముందు రోజు నైట్ కూర్చొని టెక్స్ట్ బుక్ అంతా చదవడం అంటే చాలా ఫూలిష్ థింగ్. సో అలా ఆ క్వెషన్ పక్కన రాసుకున్న కీ పాయింట్స్ చూసుకునేదాన్ని. ఎగ్జామ్కి వెళ్ళగానే అసలు లిటరల్లీ క్వశ్చన్స్ అన్నీ ఆ కౌస్తుభా సిరీస్ నుంచి వచ్చాయి. ఒక్కటి కూడా బయట నుంచి రాలేదన్నమాట. సార్ ఆ సిరీస్ ఎలా ప్రిపేర్ చేశారంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ తీసి వాటిలో మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అన్నీ ఫిల్టర్ చేసి అట్లా అసలు మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నీ ఫిల్టర్ చేసి సార్ ఇవ్వడం కూడా ఎక్కువ స్కోప్ ఉన్న క్వశ్చన్స్, తర్వాత కొంచెం అప్పుడప్పుడు అడిగే క్వశ్చన్స్ అట్లా డివైడ్ చేసి ఇచ్చారు. ఆల్మోస్ట్ కాదు, అన్ని క్వశ్చన్స్ అందులో నుంచే వచ్చాయి. ఎస్సేలు, షార్ట్లు అన్నీ తెలిసినవే వచ్చాయి. సో నేను 1 మంతే చదివాను కాబట్టి నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఇంకొక 1 మంత్ చదువున్నాను అనుకోండి అవే క్వశ్చన్స్, ఈజీగా డిస్టింక్షన్ వచ్చేది. ఇట్లాగా అసలు ఆ సిరీస్ ఎంత హెల్ప్ఫుల్గా అనిపించిందంటే, సో ఐ వాంట్ యూ ఆల్ టు నో అబౌట్ దిస్ ఛానల్. అండ్ మీరు కనుక ఈ ఛానల్ జాయిన్ అయితే డెఫినెట్లీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. అండ్ మీకు సిరీస్ అని చెప్పాను కదా, గరుడా సిరీస్, అది ఇట్స్ నాట్ టూ కాస్ట్లీ. మ్యారో అంత కాస్ట్లీ అయితే కాదు, ఇట్స్ జస్ట్ బిలో 1000, హండ్రెడ్స్లో ఉంటుంది. చాలా తక్కువ కాస్టే ఉండింది, స్టూడెంట్ ఫ్రెండ్లీ రీజనబుల్ కాస్ట్లో. సర్ గేవ్ ది బెస్ట్. అండ్ ఐ వాంట్ యూ ఆల్ టు జాయిన్ మెడికో స్క్వాడ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి కాస్ట్ ఏమి ఉండదు కాబట్టి ఫస్ట్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అందులో మీరు అప్డేట్స్ చూడండి, సార్ ఏమైనా క్వశ్చన్ బ్యాంక్స్ కానీ ఏమైనా టెస్ట్ సిరీస్ అలా ఏమైనా పెడుతున్నారా అవన్నీ చూడండి. అండ్ ఐ ఫర్గాట్ టు సే, క్లినికల్ కేసెస్, ఎస్ఏ క్వశ్చన్స్ క్లినికల్ కేసెస్గా అడుగుతారు కదా, ఆ క్లినికల్ కేసెస్ కూడా సార్ ఎలా డిస్కస్ చేశారంటే అసలు మాతోనే చెప్పించేవాళ్ళు అనమాట. క్వశ్చన్ పెట్టేవాళ్ళు, వీ యూస్ టు థింక్ అండ్ వీ యూస్ టు డయాగ్నైజ్. అట్లాగా సార్ ఇంటరాక్టెడ్ ఎవ్రీ టైమ్. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పుడు టెక్స్ట్ చేస్తూనే ఉంటారు చదువుతున్నామా లేదా. అండ్ షెడ్యూల్ కూడా వేసేవాళ్ళు. ఎగ్జామ్ అవ్వగానే 1 డే గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ మొత్తం సార్ అవర్స్ డివైడ్ చేసి మళ్ళీ స్లీప్ కరెక్ట్గా వచ్చేలాగా 7 hours స్లీప్ ఉంటుంది. మిగతా అవర్స్లో ఏ లెసన్ ఏ అవర్లో చదవాలి, ఏ క్వశ్చన్స్ ఏ అవర్లో కంప్లీట్ చేయాలి, అలా అవి ఫాలో అయ్యి లిటరల్లీ ఎంత బాగా హెల్ప్ అయిందంటే దిస్ ఇస్ ద బెస్ట్. నేను ఎంత ఎగ్జైట్మెంట్తో చెప్తున్నానంటే, నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్తున్నాను కదా, ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఐ వాజ్ దాట్ హ్యాపీ అండ్ ఐ వాజ్ దాట్ ఎగ్జైటెడ్ టు షేర్ అబౌట్ దిస్ ఛానల్ అనమాట. సో ఇట్ విల్ రియలీ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ MBBS అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ హూ విల్ అటెండ్ దేర్ యూనివర్సిటీ ఎగ్జామ్. అండ్ ఐ వాంట్ యూ ఆల్ టు నో అబౌట్ దిస్ ఛానల్. అండ్ ఈ ఛానల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ డూ జాయిన్. అండ్ ఐ థింక్ యూ ఆల్ విల్ బీ ఇన్ ద స్క్వాడ్. వెల్కమ్ టు మెడికో స్క్వాడ్. సో ఈ ఛానల్ ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క బ్యాచ్ ఉంటుంది. నేను 23 బ్యాచ్, సో మెడికో స్క్వాడ్ 23 బ్యాచ్. మా తర్వాత 24 బ్యాచ్ వచ్చింది అండ్ 25 బ్యాచ్ కూడా వచ్చే ఉంటుంది. ఐ విల్ జస్ట్ సీ ఫర్ ద లింక్స్ అండ్ ఐ విల్ give them in description. So click on the link and join in the Telegram channel. It will really be helpful and useful. Thank you. Bye bye. Meet you in next video.